ఈ అక్రమ బియ్యాన్ని ఇప్పుడు 483 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో ఇంత స్మగ్లింగ్ జరగదు కదా, ఇక్కడే అడ్డుకట్ట వేయొచ్చు కదా, ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేయొచ్చు కదా అన్న అంటే ప్రజల నుంచి ఈ మాట అయితే వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఏదైతే రేషన్ మాఫియాని అడ్డుకట్ట వేయడంలో మన రాష్ట్ర ప్రభుత్వం, మన నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజు ప్రక్షాళన చేయడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఆయన విశాఖ పోర్ట్ లో కూడా 545 మెట్రిక్ టన్నులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ అక్రమార్కులకి అడ్డుకట్ట వేయడానికి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని, వాళ్ళ యొక్క ఉపాయాలకి అంతు పొంతు లేకుండా ఉంది. కాబట్టి మనం పేదవాడికి ఆహార భద్రతా చట్టం ప్రకారం మనం ఆహారం ఇవ్వాలి అనే మనకి ఒక ఇది ఉంది. కాబట్టి ప్రతి పౌరుడికి దీనిని మనం ఎలా చేయాలి అన్న దాని మీద కూడా కసరత్తు చేయడం జరుగుతుందండి. నిన్న 20 సూత్రాల చైర్మన్ గారు అయినటువంటి దినకరన్ గారు కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఏదైతే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఆరోగ్య మిగతా పథకాలు వర్తింప చేయడానికి ఇది ప్రామాణికంగా తీసుకోవడం అన్నది తొలగించే వెసులుబాటు చెయ్యాలి. ఎందుకంటే పేదవాడిగా ఉన్న వాళ్ళకి ఈ మిగతా సౌకర్యాలు లభించాలి అన్న వాళ్ళకి ఈ బియ్యం కూడా కొంతమందికి అవసరం లేనటువంటి పని. ఈ అక్రమార్కులకి ఇది ఒక అడ్డాగా మారింది. ఎందుకంటే ఈ బియ్యాన్ని వాళ్ళు తీసుకోరు, వాళ్ళని ఈ విధంగా డైవర్ట్ అయిపోతున్నాయి. ఈ మిల్లర్స్ కి ఇక్కడ రైస్ ని ప్రొక్యూర్ చేయడానికి కొంతమంది ఒక టీము మాదిరి తయారయ్యారు. అది గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, అట్లాగే ఒక మిల్లుకి పంపించే స్థాయి నుంచి ఒక వ్యవస్థీకృతంగా ఒక మాఫియా జరుగుతుంది దానిలో. ఇటువంటి వాటిలో ప్రక్షాళన జరగాలంటే ముందు ఈ కార్డు సిస్టమ్ ని కొంత పేదవాళ్ళకి ఈ పథకాలకి కొంతవరకు ఏ విధంగా చేయాలన్న దాని మీద మనం అధ్యయనం చేసి, ఈ బియ్యం అవసరం లేని వాళ్ళు దీనిలో ఒక వెసులుబాటు అనే ఒక విధానాన్ని మనం ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందండి. అట్లాగే సిబిసిఐడి నివేదిక ఇప్పుడు ఇచ్చారు. ఎట్లాగా అంటే పోర్టు ద్వారా ఈ రోజు ఈ పోర్టు కాకపోతే రేపు విశాఖపట్నం పోర్టు, అలాగే రోడ్డు మార్గం ద్వారా కూడా నెల్లూరులో స్టాక్ మనం చేయడం జరుగుతుంది. అట్లాగే చెన్నై పోర్టుకు కూడా, కృష్ణపట్నం పోర్టు కాకపోతే ఇంకో పోర్టు, అక్రమార్కులకు అడ్డాగా ఉన్నటువంటి విధానాలు తెలుసు. కాబట్టి వాళ్ళకి ఈ వ్యవస్థనంతటిని కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళు దీన్ని హోల్డ్ చేసినటువంటి వ్యవస్థ ఇది వ్యవస్థీకృతంగా పై స్థాయికి వెళ్ళిపోయింది. క్రింద స్థాయిలో ఇటువంటి ప్రక్షాళన చేస్తూ పైనుంచి కూడా ఈ రోజు అజిత్ దోవల్ గారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల మీద సమగ్ర నివారణ చర్యలు ఏమైనాయి, దీని మీద నివేదిక పంపించమని కూడా సూచన చేయడం జరిగిందండి. ఇటువంటి విషయాలని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అట్టుడికిపోతుంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అవినీతికి, అక్రమార్కులకి అడ్డాగా 2017 నుంచి 19 వరకు కూడా 10లో ఉన్నటువంటి కంపెనీల టర్న్ ఓవర్ ఈ రోజు 1000 కోట్లకి వెళ్ళింది. అంటే ఈ యొక్క అక్రమార్కుల యొక్క దందా ఏ విధంగా ఉన్నదన్నదే మనందరికీ తెలిసిన విషయమే. ఈ సన్న బియ్యాన్ని కానీ ఇటువంటి విధానాల్లో కొంత ప్రక్షాళన చేసి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద పూర్తి కసరత్తు చేస్తుందండి ప్రభుత్వం. అట్లాగే యాజ్ ఏ సివిల్ సప్లై డైరెక్టర్ గా నేను ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నేను ఉన్నాను. కాకినాడలోనే ఇది జరగడం, దీనికి అడ్డాగా నిలవడం, ఇది మొన్న పవన్ కళ్యాణ్ గారు యొక్క సారథ్యంలో సీజ్ చేయాలి షిప్ ని, ఇట్లాగా భద్రతా చట్టాలు కూడా అక్కడ భద్రత కూడా లోపించింది. ఎందుకంటే ఇటువంటి అక్రమార్కులకు అడ్డాగా చేసి వాళ్ళ వాదనలు ఎలాగున్నాయి, మేము పోర్టుని బలోపేతం చేసాం, ఉపాధి కల్పిస్తున్నాం అని అంటున్నారు. ఈ ఉపాధి మార్గంలో ఒక కుటుంబం మాదిరి వాళ్ళు కుటుంబంలో అందరూ కూడా ఇదే వ్యాపారాన్ని ఎంచుకుని పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరినీ కూడా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నటువంటి విధానం. ఈ విధానంలో అయితే మార్పు రావాలి. పేదవాడికి చెందవలసిన బియ్యం కేంద్ర ప్రభుత్వం 43 రూపాయలకి కొని పేదవాడికి కరోనా కష్టకాలంలో వాళ్ళకి అందజేయాలనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వాలు యోచన చేస్తుంటే వాళ్ళ యొక్క పొట్టని కొట్టి, వాళ్ళ యొక్క డబ్బు ఆశ చూపించో, లేకపోతే ప్రలోభాలకు గురి చేసో, లేకపోతే వాళ్ళ యొక్క సవ్యమైన స్థితిలో వాళ్ళకి పంచకో ఈ విధంగా జరగడం అన్నది చాలా అమానుషం, చాలా తప్పుడు విషయం అండి. ఈ విషయాన్ని అరికట్టడం కోసం, ఈ మాఫియా ఆగడాలని అరికట్టాలన్న ఉద్దేశంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి దృష్టి సారించిందండి.